హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇంట్లో పనంతా అయిపోయిందండి. పూజ అది చేసేసుకొని వంటగదిలోకొచ్చానమాట. నైట్ గిన్నెలు తోమలేదు. నిన్న ఒక కస్టమర్‌ది బ్లౌజ్ సెట్ అవ్వలేదని చెప్పి తీసుకొచ్చి చూపిచ్చారు నాకు. ఇంకంతే అప్పటినుంచి నా బ్రెయిన్ పనిచేయడం మానేసింది. మనం ఎంతమంది బ్లౌజులవి పర్ఫెక్ట్‌గా కుట్టినా ఒక్క బ్లౌజు అంటే బాగా లూజ్‌గా ఉందంతే అది. అది మళ్ళీ సెట్ చేయొచ్చు. అయినా సరే నా మైండ్ అంతా పనిచేయలేదింకా. హ్మ్. మీలో కూడా టైలర్స్ ఎవరైనా ఇంతేనా? ఎవరైనా బాలేదంటే బుర్ర పని చేయదా నాలాగే? అందుకే నేనింక ఏ పని చేయలేదు. అలా ఉండిపోయాను. కొబ్బరుండలు చేశానమాట. కొబ్బరికాయలు అలా ఉండిపోతున్నాయి. పూజకి రోజు వాడాల్సొస్తుంది కదా! అవి ఇంకా ఊరికే చట్నీల్లో ఎంతని వాడతానులే అని చెప్పి కొబ్బరుండలు చేసేసానమాట. అరటికాయ కూరొండుతున్నాను ఈరోజు. అన్నం, చారు పొయ్యి మీద పెట్టి గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఇప్పుడు అరటికాయ కూరకి అరటికాయలు కోసేసుకుంటున్నాను. నాకీ అరటికాయలు చూసినప్పుడల్లా ఎందుకో తెలీదు మా నానమ్మే గుర్తొస్తది. ఈ అరటికాయతో పులుసు చేసేదిమాట. చాలా బావుండేది. ఈ ఒకటనే కాదు, తనేం వండినా చాలా బావుండేవి. అదేంటో తెలీదు. చేతి మహత్యం అంటారు గదా! అదేనేమో. చాలా వంట అది చేసేది. నేను మాత్రం పులుసు చేయట్లేదు. కూరే వండుతున్నాను. ఎందుకు అంటే మా పిల్లలు తినరు. అసలు నార్మల్‌గా అరటికాయ కూరే వద్దని చెప్పి ఉదయం నుంచి గోల గోల ఇంక అలా ఉండిపోతున్నాయి ఫ్రిడ్జ్‌లో అని చెప్పి కూరొండేస్తున్నాను. నానమ్మ మాత్రం నన్ను చాలా చూసేదండి. నన్నే కాదు, ఈ వీడియో చూస్తున్న చాలామంది దీనికి రిలేటెడ్ అవుతారనుకుంటున్నాను. అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడూ చూస్తారు కదా! వాళ్ళ పిల్లల కంటే మనల్ని చూస్తారు. ఫ్యూచర్‌లో మనం కూడా అప్పటిదాకా ఉంటే మనము అంతేనేమో! ఉండాలి. ఈ రోజుల్లో అంతవరకు మనం ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేని లైఫ్‌లయిపోయాయి. ఎంత చూసేదంటే ఎప్పుడు నానమ్మ, అత్తయ్యలు కూడా నాతో అనేవారు, "నిన్ను చూసినట్టు ఎప్పుడు మమ్మల్ని కూడా చూడలేదు" అని. అదెందుకో మరి నాకు తెలీదు. నన్ను మాత్రం చాలా చూసేది. ఎంత చూసేదంటే, ఎప్పుడు ఉదయాన్నే స్కూలుకెళ్ళేటప్పుడు గానీ, పండగలకు గానీ దండం పెట్టుకోమని చెప్పేది దేవుడికి. అసలు నాకేమని దండం పెట్టుకోవాలో కూడా తెలిసేది కాదు. కాసేపు చేతులు జోడించి అలా కళ్ళు మూసుకొని ఉండేదాన్నంతే. వన్స్ తను చనిపోయినా కున్ అంటే ఎక్కువ టైం పట్టదు. కొన్నాళ్ళ తర్వాత నాకర్థమైంది ఏమని దండం పెట్టుకోవాలో. ఎందుకంటే తనున్నంత వరకు నాకు దేవుడినేం అడగాలో కూడా తెలిసేది కాదు. అన్నీ తనే చూసుకునేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత తను లేదు. చనిపోయింది. చనిపోయిన తర్వాత నా చిన్నప్పుడే చనిపోయిందిలెండి. తర్వాత అర్థమైంది నాకు. అసలు ఏదైనా మనిషి మన దగ్గర ఉన్నప్పుడు కంటే దూరమైపోతేనే తెలుస్తదంటారు కదా! అలా. ఇప్పటికీ తనను తలుచుకుంటే నాకు చాలా బాధేస్తది. ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది మనవరాళ్ళు, మనవళ్ళు ఉన్నా సరే నన్నే అడిగేది. నేను చనిపోతే నా చేత్తోనే పెట్టాలి ఏదైనా అని చెప్పనేది. ఇప్పటికి నాకో డౌటుంది. మీలో ఎవరికైనా దీనికి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అంటే పెళ్లయిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోతది కదా! నిజంగా మూల అలా పెట్టొచ్చా లేదా? పండగలకి ఆటిలకి అని తను బ్రతికున్నప్పుడే నన్నే పెట్టమని అడిగేది. ఇంకెవ్వరిని అడిగేది కాదు. నా చిన్నప్పటి నుంచి అడుగుతూనే ఉండేది. నేను చనిపోతే ఏం చేసినా నువ్వే చెయ్యు అని. నాకా డౌటు. మా ఆయన మాత్రం మనస్ఫూర్తిగా ఏది చేసినా మంచే జరుగుతది. అది నిజంగా ఆవిడ దాకా చేరతదో లేదో నువ్వు మాత్రం పెట్టు అని చెప్పి ప్రతి సంవత్సరం మా అత్తయ్య, మామయ్యలకి పెట్టినప్పుడే మూలన ఆవిడ ఫోటోస్ కూడా పెట్టి వండినవన్నీ పెట్టమని చెప్తారు. అది ఎంతవరకు కరెక్టో అసలు అలా చెయ్యొచ్చో లేదో గూడా నాకు తెలీదు. ఏదో నాకనిపించినంత వరకు నేను మాత్రం చేస్తూనే ఉంటాను. ఇదిగోండి అరటికాయ కూర అయిపోయింది. ఓ పక్క ఇంక పిల్లలొచ్చేసి జడలేసేయి, జడలేసేయమని అరుస్తూనే ఉన్నారు. స్వామి వచ్చారని పైన కాఫీ కూడా పెట్టేసుకున్నాననమాట. పక్కన స్టవ్ ఖాళీ అవ్వగానే ఇంక అతనికి కాఫీ ఇచ్చేసి నేను కూడా తాగేసి పిల్లలకి జడలేసి స్కూలుకి పంపించేయాలి. వాళ్ళు స్కూలుకెళ్ళిపోతే ఇంకా చాలా వరకు హడావిడి తగ్గిపోతది. మా స్వామి వాళ్ళని స్కూల్లో దింపేసొచ్చేసరికి ఇతనికి కూడా క్యారేజ్ కట్టేసానంటే అయిపోద్ది. ఒక్కొక్కసారి పిల్లలతో పాటే ఆయన కూడా ఎళ్ళిపోతారు. అప్పుడు మొత్తం ముగ్గురు ఒకేసారి ఎళ్ళిపోతారమాట. మాక్సిమం ఎక్కువ వాళ్ళని దింపేసొచ్చే ఇతనెళ్తారు. ఈ కాఫీ ఇచ్చేసి వాళ్ళకి క్యారేజ్ జడలేసేయాలి ఫస్టు. జడలేసేసిన తర్వాత క్యారేజ్ కట్టేసానంటే ఇంక అయిపోతది. వాళ్ళెళ్ళిపోయారంటే మళ్ళీ ఇప్పటిదాకా వంట చేసిన గిన్నెలు అవన్నీ తోముకొని, ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులుంటే చేసేసుకొని మిషన్ తీయాలమాట. మిషన్ తీసేసి 4 వరకు మళ్ళీ ఇంకెవ్వరు ఉండరు. 4 అయితే మళ్ళీ పిల్లల దగ్గరికెళ్ళాలి. పండగలు కదా! కొంచెం ఖాళీ లేదు. హడావిడిగానే ఉంది. ఇదిగోండి కూర దగ్గరికొచ్చేసిందింకా. ఇంకొక 5 నిమిషాలుంటే కూర అయిపోతది. మా మేఘన ఓ పక్క నుంచి అరిచేస్తూనే ఉంటది. అమ్మా నాకు జడలేయి, అమ్మా నాకు జడలేయి అని. అదిగోండి వచ్చేసింది చూసారా? అరుస్తుందలాగా. అంతే ఇంక కూర కూడా అయిపోయింది. కాఫీ తాగేసాను. ఆళ్ళకి జడలు కూడా ఏసేసాను. ఇప్పుడు క్యారేజ్ కట్టేస్తున్నాననమాట.
ఏ కూర వండినా క్యారేజ్ అయితే కడతాను గానీ 10 సార్లు చెప్తాను వదలొద్దు, వదలొద్దు అని. అట్టికాయ కూర కదా! ఆళ్ళకసలు నచ్చదు. కూరల్లో సగం కూరలు అసలు పిల్లలకి నచ్చవనే అంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి నాకోసారి. ఏ కూర వండినా చాలా తక్కువ కూరలు మాత్రమే ఇష్టం అంటారు. మాక్సిమం అన్నిటికి వంకలు పెడతారు. చిన్నప్పుడు నేను అంతేలెండి. ఇప్పుడంటే ఇంక మరి అన్నీ వండాలి తప్పదు. ఉన్న కూరగాయలనే అటు ఇటు మార్చి మార్చి వండాల్సొస్తుంది. ఒక దాంట్లో చారన్నం, ఒక దాంట్లో కూరన్నం పెట్టేస్తున్నాను ఆళ్ళకి. ఎంత తింటారో, ఎంత వదిలేస్తారో వచ్చిన తర్వాత చూడడం, తినడం తప్ప ఇంకేం చేయలేం. స్కూల్లో మనం దగ్గరుండం కదా! ఏదోలాగా తిట్టో, ఇది చేసో పెట్టడానికి. మధ్యాహ్నం మాత్రం ఇంకా ఆళ్ళిష్టం. వాళ్ళకి నచ్చినంత తింటారు. తర్వాత వదిలేస్తారు. మనం ఏం చేయలేం దాన్ని. అంతేనండి. ఇంక ఈ వీడియో ఉంటాను. బాయ్.